నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం నెలటూరు గ్రామ పంచాయతీలోని మత్స్యకారపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ బీజేపీ నాయకులు. ఎన్డీఏ కూటమి సర్వేపల్లి నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని గెలిపించాలని ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల గురించి వివరించి సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఎంపీగా వరప్రసాద్, ఎమ్మెల్యేగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, విజిల్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, సాయిరెడ్డి పాల్గొన్నారు. నాల్టూరు గ్రామంలో ప్రతి ఇంటికి కూడా ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అదేవిధంగా వరప్రసాద్ గారి ఓటు అభ్యర్థన కోసం ప్రతి ఇంటికి కూడా తిరగడం జరుగుతుంది. గత పోయిన వారంలో కూడా నాల్టూరు పంచాయతీలో నాల్టూరు గ్రామంలో కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నాల్టూరు పాలెంలో నిర్వహిస్తున్నాము. ఏదైతే ఈ గ్రామానికి సంబంధించినటువంటి షిఫ్టింగ్ కానీ, అదేవిధంగా ఈ గ్రామంలో ప్రతి ఇంటికి ఉద్యోగం కానీ, అదేవిధంగా ఈ గ్రామంలో ప్యాకేజీ కానీ ఈ రోజుకి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజు కూడా ఏంటంటే చేసినటువంటి దాఖలాలు లేదు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో మనం ఏదైతే ఈ గ్రామాన్ని తరలించాలని చెప్పి ప్రయత్నం చేశామో ఈ రోజుకి కూడా ఈ గ్రామాన్ని తరలించే పరిస్థితి లేక, ఏదైతే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి రెవెన్యూ మినిస్టర్గా 82లో ఉన్నప్పుడు నిర్మాణం చేసినటువంటి అనేక ఇళ్ళు ఈరోజు వర్షం పడ్డప్పుడు మొత్తం కూడా ఇంట్లోనే నీళ్లు ఉండడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను పట్టించుకునే పరిస్థితి ఈ ప్రభుత్వాలు చేయడంలా. ఈ ప్రభుత్వాలు ఏంటంటే వాళ్ళకి ఏమి ఆదాయం వస్తుంది, ఇసుక వస్తుందా, గ్రావెల్ వస్తుందా, మట్టి వస్తుందా, దాంట్లో మనం డబ్బులు ఏ విధంగా సంపాదించుకుందాం, మనం ఏ విధంగా లబ్ధి పొందుదాం, మనం ఏ విధంగా అభివృద్ధి చెందుదామని చెప్పి నాయకులకి ఆలోచన తప్ప ఈ ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు.